ఇటీవల గవర్నర్ యొక్క పేరు మనము ఎక్కువగా చదువుతూ ఉన్నాం. అంటే ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో గవర్నర్ యొక్క పాత్ర, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు చూసినట్లయితే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తిగా ఉంటున్నాడు. మరి గవర్నర్ గురించి రాజ్యాంగంలో ఏం చెప్పబడింది అనేటువంటి విషయం చూస్తే రాజ్యాంగంలో 154వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర కార్యనిర్వహణాధికారం అంతా ఈ యొక్క గవర్నర్ పేరు మీద జరుగుతూ ఉంటుంది. అలాగే 155వ ఆర్టికల్ ప్రకారము గవర్నర్ను నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్పింది. అలాగే ఆర్టికల్ 157 ప్రకారము ఈ యొక్క గవర్నర్కు గల అర్హతలేంటి అనేటువంటి విషయాన్ని చెప్పింది. అలాగే ఆర్టికల్ 161 ఏమని చెప్తుంది అంటే గవర్నర్కి ఏ విధమైన క్షమాభిక్ష అధికారము, అంటే జీవిత ఖైదు, మరణ శిక్ష పడ్డటువంటి ఖైదీలను ఏ విధంగా క్షమాభిక్ష పెట్టాలి అనేటువంటి అంశాన్ని గురించి చెప్తుంది. అలాగే ఈ యొక్క ఆర్టికల్ 163 ప్రకారము గవర్నరు తన విధి నిర్వహణలో రాష్ట్ర మంత్రి మండలి సలహాను స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. అలాగే రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ ఏమని చెప్పింది అంటే గవర్నరు ఆర్డినెన్సులను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు అనేటువంటిది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో గవర్నరు ఇక్కడ నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. మరి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ముఖ్యమంత్రి ఉంటాడు. ఏదేమైనప్పటికీ మన రాజ్యాంగము గవర్నర్కి రాష్ట్ర పాలనలో ప్రముఖమైన స్థానం కల్పించింది. అందుకే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈ యొక్క గవర్నర్ యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.